ఛానల్ కార్యాలయంపై కొంతమంది దుండగులు దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ నిరసన చేపట్టారు. మహాన్యూస్ ఛానల్ కార్యాలయంపై కొంతమంది దుండగులు దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ కోదాడ పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహాన్యూస్ ఛానల్ కోదాడ స్టింగర్ తోటపల్లి నాగరాజు చేపట్టిన నిరసన కార్యక్రమానికి జర్నలిస్టుల సంఘాల రాష్ట్ర నాయకులు కారింగుల అంజన్ గౌడ్ మరియు ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చింత బాబు మాదిగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరుపతయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాన్యూస్ ఛానల్పై దాడి చేయడం ఎంతో విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ నిత్యం ప్రజల పక్షాన నిలబడుతున్న జర్నలిస్టులు వార్తలను సేకరించి వారి వారి ప్రధాన కార్యాలయాలకు పంపిస్తుంటారు. ఈ క్రమంలో వార్తలను ఆపేందుకు కొంతమంది కుట్రలను పన్ని వార్తలను ఆపేందుకు ప్రధాన కార్యాలయాలపై దాడి చేయడం ఎంతో హేయమైన చర్య అని విమర్శించారు. నిన్న మహాన్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా పేరు చింతాబాబు మాదిగా, ఎంఆర్పీఎస్ తెలంగాణ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. వాస్తవికంగా జర్నలిస్టులు సమాజంలోని స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎంఆర్పీఎస్ పక్షాన ఈరోజు జర్నలిస్టులు లేకపోతే రాజకీయ నాయకులు కానీ ప్రజాస్వామ్య ఉద్యమకారులు కానీ ఈరోజు తెలపాలంటే జర్నలిస్ట్ ద్వారాగానే సమాచారం తెలపాలి. మరి ఫోన్ ట్యాప్కు వచ్చిన ఫోన్ కాల్స్ని వాళ్ళు సేకరించి ఈరోజు మరి స్వేచ్ఛంగా జర్నలిస్టులు మరి మాట్లాడుతున్నారంటే అది న్యాయమైన పద్ధతి అని చెప్పేసి నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే మరి ఈ దాడులు చేస్తున్నందుకు నాయకులకి బుద్ధి చెప్పాలి గవర్నమెంటు. అంతేకాకుండా మరి ఇంకోసారి జరగకుండా మరి జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. గతంలో కూడా మరి ఎంతోమంది జర్నలిస్టులపై దాడులు జరిగిన సంఘటనలు కనబడ్డాయి మన ముందుకు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడైనా సరే మరి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన నాయకత్వం చేయొచ్చు, కానీ ఒక పార్టీకి నాయకత్వం చేయొచ్చు, ఒక పార్టీలో ఉండొచ్చు. కానీ ఫోన్ ట్యాప్ చేసినందుకు వాళ్ళకి వెంటనే శిక్ష పడాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇది వెంటనే మీరు ఆశా సాధనలో ముందుకు వెళ్ళాలని ఎవరైతే మేము ఆ పార్టీ ఈ పార్టీ అనేది మేము అనట్లేదు. కానీ పత్రికా స్వేచ్ఛను కానివ్వండి, మీడియా స్వేచ్ఛను కానివ్వండి, ఎవరు కూడా వారి తన చేతులకు తీసుకోవద్దు. దయచేసి అలాంటి దాడులు ఇంకొకసారి పునరావృతం కాకుండా గవర్నమెంట్ కూడా వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క జర్నలిస్టులకు నా యొక్క పూర్తి ఒక మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహాన్యూస్ కార్యాలయంపై నిన్న ఎవరైతే బీఆర్ఎస్ గుండాలు చేసిన దాడిని జర్నలిస్టుల పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ కార్యాలయాలంటే విలేకరులు అంటే సహజంగా రకరకాల సోర్సులు ఉంటాయి మాకు. ఆ సోర్సుల ద్వారా ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది రహస్య సమాచారం సేకరించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి విషయమే. అందులో భాగంగానే మహాన్యూస్ వారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరిగింది, ఎవరెవరికి ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఒక అంశం మీద వాళ్ళు కొంత రహస్య సమాచారం తీసుకొని వార్తలు టెలికాస్ట్ చేశారని మనం భావించాలి. కాకుంటే అది అభ్యంతరకరంగా అనిపిస్తే టీఆర్ఎస్ పార్టీ వారికి ఖచ్చితంగా కోర్టులకు పోవచ్చు, కోర్టులలో నిలదీయవచ్చు, లేదంటే ప్రజాస్వామ్యంగా నిరసన తెలియజేయవచ్చు. కానీ దౌర్జన్యాన్ని చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మరొకసారి ఇలాంటి దాడులకు పాల్పడకూడదని మేము చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.